కూర్చోవచ్చా? మాగట పోనీ బావా ఈడెవడో గాని మా బాగా సూటాడు పగటేసుకానికి పగటి వేషం కాదండి, సాక్షాత్తు. టోన్ కూడా బాగానే సూట్ అయింది. శివుడేశానికి మా బాగా పిట్టాయవా. బాగా ఎక్కడాడు? ఈ లోకంలో నేను ఆడని చోటే లేదు. అంటే గొప్ప ఆటగాడు అన్నమాట. అయితే మాత్రం అలా పావులు అయ్యి మెళ్ళో వేసుకుని అస్తమానం తిరగకపోతే ఆడేటప్పుడు వేసుకోకూడదటయ్యా. ఈ లోకం పోకడ చూస్తుంటే ఏ క్షణంలో నేను ఆడాల్సి వస్తుందోనని సర్వసన్నద్ధంగా ఉన్నాను. ఆటగాడే కాదు, గొప్ప మాటగాడు కూడా అన్నమాట. ఏమయ్యా సాంబా, సంతగానే వచ్చాడా? నాకు చందాలేమీ వద్దు. సాంబయ్య కుమార్తె వివాహానికి 10,000 రూపాయలు ఇవ్వండి. 10,000 డబ్బేనా? ఏమయ్యా సాంబయ్య, నీకు మర్యాదగా ఉందా? మర్యాదగా ఉందా అంట. ఒడ్డు పొడుగు ఉన్నవాడిని ఒకటి చూసుకుని శివుడేశం వేయించి నా దగ్గర తీసుకొచ్చి డబ్బు కొందాలని చూస్తావా? అంతే అవసరం అయితే ఇదిగో ఈ మంద పడికి. స్వామి, చూస్తున్నానయ్యా, నీకు 100గాక 1000 ఇవ్వడానికి నువ్వేమైనా సింహాచలంగాడివా? సింహాచలంగాడా? అదేంటి బావా? సింహాచలం గాడంటే సింహాచలం గాడ్, జీవోడి గాడ్, సింహాచలం దేవుడు. మన మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు సింహాచలం దేవుడు ఉండేలో 10,000 వేసి వచ్చాను. నేను చెప్పేది మీ అనుచరుడు సింహాచలం గురించి. 2వ ఆట సినిమా బోడమ్మ సత్రం, కుంటి గుడ్డి బిచ్చగాళ్ళు, కసక్ కసక్. ఇవన్నీ తమకేలా తెలుసు? నాకింకా చాలా తెలుసు.